డబ్బులు ఇస్తే ఎలా ఉంది జోలు ఖర్చు పెట్టేసుకుంటారు మానేస్తాం. అదే డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్ మా పిల్లలు బాగుంటారు. చంద్రబాబు బాగుంది. మరి అన్నింటికి ముడికి దేనికంటే డెవలప్మెంట్ కనపడుతుంది కదా. డబ్బులు ఇస్తే ఎలా ఉంది జోలు ఖర్చు పెట్టేసుకుంటారు మానేస్తాం. అదే డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్ మా పిల్లలు బాగుంటారు. ఆయన పని బాగుంది. ఇప్పుడే పాడేరు వెళ్ళి రోడ్లు గీట్లు అన్నీ వాళ్ళకి మొన్న వెళ్ళినప్పుడు మనకి కూడా బాగున్నాయి, అలాగే బాగున్నాయి చెప్పుకుంటారు కదా జనాలు. పార్లమెంట్కి ఇప్పుడు మంటే సూపర్గా ఉంది. పథకాలకి ఏముంది, నాకు 20 రూపాయలు వస్తే 10 నిమిషాలు మంది వేసి వచ్చేస్తాను వెళ్ళి. అంతకంటే ఏమి లేదు. పథకాలు ఎప్పుడు ఉండకూడదు. పథకాలు అంతా మనం ఏం చేస్తాం, పొరమొక్కలు అవుతాం ఇచ్చిన డబ్బులు. చంద్రబాబు ఎన్టీపీసీ వచ్చింది ఇక్కడ, భారీ ఎన్టీపీసీ వచ్చింది ఇక్కడ. బాగుంటుంది, పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. అన్నింటిలో పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. ఎమ్మెల్యే గారు బాగా తిరుగుతారు, అవసరం పెండేశ్వర కూడా బాగా అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళిపోతుంటారు. అతను పర్లేదు. ఒక నాయకుడు నాయకుడు ఉంటాడు. అందరూ బాగుంటారు కదా. దేనికైనా ఒకరి పరిస్థితి ఉంటే ఉన్న పరిస్థితి బాగుంటుంది, ఒకరి పరిస్థితి బాగుంటే ఉన్న పరిస్థితి బాగుంది కదా. ఇప్పుడు నన్ను బాగా చేస్తేనే నా కొడుకు వెనకాల ముందు నడుస్తాడు, నన్ను బాగా చేయకపోతే నా కొడుకు ఎక్కడ నడుస్తాడు. వల్ల చెట్టు బాగుంటేనే ఇంకా మొక్కలు బాగుంటాయి. నన్ను ముఠా మేస్తుంది. మాకు పని మటుకు ఇప్పుడు పని ఆడుతుంది. ఇన్నాళ్ళు పని అడిగి కాదు. మరి ఇసుక వ్యాపారం అలా చేసుకుంటారు, ఏ వ్యాపారం పిక్క వ్యాపారం అలా చేశారు, కోళ్ళ వ్యాపారం అలా చేశారు, చేపల వ్యాపారం అలా చేశారు. బయటకు వచ్చేది కదా, కూలోడికి వచ్చేది, కూలోడికి ఏం వర్క్ వచ్చేది కాదు. అన్నీ ఆలే చేసుకుంటారు మొత్తం, అన్నీ ఆలే. ఇంకా ఇప్పుడు బ్యాందీ షాపులు వచ్చాయి. మా ముఠాకి డైలీ మటుకు ఒక 500, 600, 2000 వస్తుంది. మరి బ్యాందీ షాప్ రావడానికి మాకు సపరేట్ కూలి వస్తుంది. మాకు రాలేదు నాలా, ఇప్పుడు వచ్చి మాకు కూడా వస్తున్నాయి. ఇసుక బాగుంది. ఇప్పుడు ఇసుక కూడా పల్లెటూళ్ళు అంటే నాటు బాల్ ఉంటాయి కదా, నాటు బాల్ చిన్న బాల్ ఫ్రీగా వాళ్ళే ఊర్లో దగ్గర లోకల్ వాళ్ళందరూ పట్టుకెళ్ళి ఫ్రీగా ఇసుక ఇల్లు కట్టుకుంటాను. ఇంతకుముందే అంత మారింది. ఇంతకుముందు మీద ఇప్పుడు బెటర్ పనులు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయి కూలీలు ఖాళీ ఇంటి దగ్గర ఉండరు. ఏం పనులు ఇంటి సోమరిపోతులా తినేసి ఉండరు. ఒక కూలి ఇంటి కాదు, 4 ఇంటిది కాదు. అలాగని ఇంట్లో పిల్లలు పోషించుకోవడానికి కూడా ఉపాధి అనేది కలుగుతుంటేనే కదా మనకి దేనికైనా కరువు లేకుండా ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, ఒక కూలోడికైనా అందరికీ కూడా ఇప్పుడు బాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే ముందు మన వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండేలాగా ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఆయన పాలన మనకి నచ్చింది. ఇంటికి పెద్ద మనిషి కరెక్ట్ ఉంటే ఇల్లు మొత్తం కరెక్ట్ నడుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆలోచించే వ్యక్తి. రేపు పొద్దున ఫ్యూచర్ ఎలా ఉండాలనేది ఆలోచించే వ్యక్తి. బాబాయ్ మీ పేరు? నా పేరు నానాజీ, నానాజీ. ఎక్కడి నుంచి మీరు? మాది అనకాపల్లి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే పర్లేదు, కాకపోతే ఏంటంటే జగన్ ప్రభుత్వం డబ్బు ఇచ్చి పెంచాడు జనాలు. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి ఇంత డబ్బు లేదు. ఇంకా అదే తేడా దానికి దీనికి. ఇప్పుడు అదే కదా పథకాలు అంటే, డబ్బు ఇస్తే మంచోడు, డబ్బు ఇవ్వకపోతే చెడ్డోడు. ఇప్పుడు డబ్బు ఇచ్చి ఇంటికాడ కూర్చోబెట్టి జనాలు అలా మేపుతూ ఉండాలి. ఇంకా ప్రభుత్వం మేపుతూ ఇంక ఏ పని వస్తుంది, ఏం చేస్తారు, ఏం తింటారు. ఇంకా అలాగే డెవలప్మెంట్ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, మీరేమంటారు? చంద్రబాబు నాయుడు అయితే బెస్ట్ అండి. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు, ఏం చేయాలన్నది ఆయన తెలుసు. డబ్బు ఇస్తే జనాలకు డబ్బు ఇస్తే అమ్ముడిపోయారు అన్నమాట. ఇంక జనాలు ఇంకంతే. కానీ మార్చారు, ఎందు గురించి డబ్బు తిన్నా మార్చారు చంద్రబాబు నాయుడు కావాలని. ఎందుకంటే దాంతోపాటు కూడా మన పవన్ కళ్యాణ్ చాలా బెస్ట్. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు పాలన? ఇంకా ఆయన చూడవసరం లేదు. ఇంకా దేంట్లో ఒప్పుకోరు ఎవడను. ఇంకా ఆయన అయితే ఆయనే. ఇంకా ఆయనకి డబ్బు అవసరం లేదండి, మంచి కావాలి కాడికి అని చెప్పును. ఇంకా అదే ఆయన చేస్తారు. రోడ్లు అవి సీఎం గారు అయితే అతని బాధ్యత బాగానే ఉంది. అతనికి ఇచ్చిన శాఖల్లో అతన్ని తప్పుగా చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పటికొచ్చి ఏ డిప్యూటీ సీఎం కానీ, ఏ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ కానీ, అటవీ శాఖ కానీ, అటవీ శాఖ అంత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మీద అంత చెప్పగల మినిస్టర్ లేడు. ఇప్పుడు అటవీ శాఖ గిరిజనుల దగ్గరికి వెళ్ళి రోడ్లు ఇచ్చి మినిస్టర్ లేడు. బాగానే చేస్తున్నారు కదా అతన్ని తప్పుగా అనాల్సిన అయితే లేదు. అతను ఇంచొచ్చి బీఫామ్లు తెచ్చుకొని గెలిచిన వాళ్ళు ఏమో కానీ
అతని వరకు అయితే అతను తప్పు పట్టాల్సిన అవసరం 100% లేదు. అనకాపల్లిలో అదే అంటే ఇప్పుడు అది నక్కపల్లి అదే ఎన్టీపీసీ ఒకటి పాతదే, అది ఎప్పుడో రావాలి, ఇప్పుడు వచ్చింది. పాత కొత్తది ఏంటి వచ్చింది, నక్కపల్లి వచ్చింది కొత్తది. ఇంకా జరగాలి, పూర్తిగా అయిన తర్వాత ఎంతమందికి వచ్చిందో తెలియాలి. పొద్దున్నైనా వస్తుంది కదా. వస్తాయి ఎంతమందికి అనేది పూర్తిగా నాకు దాని మీద అవగాహన లేదు, కాకపోతే మోడీ వల్లే వచ్చింది. ఓకే అన్న మీ పేరు? జగదీష్. ప్రోగ్రెస్ అంటే పథకాలు ఏం పెట్టలేదు కదా బ్రో, మనకు చెప్పినవి ఏం కూడా పెట్టలేదు కదా సరిగ్గా. సో మనం ఏంటి చెప్తాం ఇంకానే, సూపర్ ఏం రాలే కదా. గ్యాస్ సిలిండర్స్ ఏం లేవు. ఇంకా ఫీజు అమ్మఒడి సంథింగ్ అప్పుడు జగన్ ప్రభుత్వం వేసేది, ఇప్పుడు ఏం వేయట్లేదు కదా. సో చాలామంది కష్టపడుతున్నారు. అంతెందుకు మా ఫ్రెండ్స్లోనే మా తమ్ముడాలు కూడా చాలామంది డబ్బులు అదే ఫీజు కట్టలేకపోతున్నారు. సో అది మెయిన్ కారణం అదే కదా. మినిమం స్టూడెంట్స్ లేకపోతే కష్టం కదా, మినిమం ఫీజు రిమెంబర్స్మెంట్ లేకపోతే అలాగ మరి. అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా ఏం అనిపించట్లేదు నాకైతే, సేమ్ ఎలాగుందో అలాగే ఉంది. ఏం లేదు అంటే ఒక బ్రాండ్ ఎక్స్ ఒకటే కనిపించింది ఆ రోడ్డు, సంథింగ్ కొన్ని చేసే ఉంటారు. సో మనకు అంతగా తెలియట్లేదు, అంటే అవి బయటికి రావట్లేదనే కదా. అంటే చేసి ఉంటే మాత్రం బయటకు వద్దు, చేయట్లేదు కాబట్టి బయటికి రావట్లేదు కాబట్టి మనకు ఎలా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన కొన్ని ఎంతవరకు యూస్ఫుల్ అని అంటారు, ఎప్పటి వరకు ప్రాసెస్ అది అవుతుందా? అది ఇంకా అవుతుందో అది కూడా చెప్పలేం కదా, ఇంకా స్టార్ట్ చేసేది కూడా తెలియదు. అది మామూలు చెప్పారు కానీ స్టార్ట్ చేసేది కూడా తెలియదు సంథింగ్. జగన్ గవర్నమెంట్లో కొద్దిగా స్టూడెంట్స్ బాగా చదువుకున్నారు అనిపించింది అంతే, స్కూల్స్ డెవలప్ అవ్వడం అన్నీ. మరి గవర్నమెంట్ చేస్తుంది లేదు మనకి 7 months అయింది కాబట్టి ఇంకేం చెప్పలేం కాబట్టి ఒక 1 year 2 years దాటితే చెప్పాలి మరి. అన్న మీ పేరు? శ్రీనివాసం తోట. అన్న ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఏముంది అందరూ అనుకునేదండి, ఆయన జగన్ గారు వచ్చారంటే ఏం చేశారండి, మనకి రోడ్లు అవి అన్నీ ఇప్పుడు చూశారు కదా మీరు, వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వస్తున్నాయి మనకి. ఈ కూటమి ప్రభుత్వం బాగుందండి, చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు పథకాలు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు దాన్ని కాదనలేమండి, ఆయన చేసింది బాగానే ఉంది. అమ్మఒడి అనేసి హాస్పిటల్స్ అనేసి అవి బాగానే చేశారు. కానీ ఇంటికి పథకాలు ఇచ్చేసి ఇంటి బయటకు వచ్చేసరికి మనకి ఆ రోడ్లు ఇవి ఇంకేం పట్టించుకోలేదు కదా సార్ మనకి అసలు. ఉపాధి కానీ ఇంకా అవేమి లేవండి, ఉపాధి కల్పన కానీ ఇంకా అటువంటి ఏం లేవండి. వచ్చినాయి మా ఊరికి కూడా వచ్చినాయి, నేను చూసాను అది. మా ఊరికి కూడా మారుమూలకు కూడా సిసి రోడ్లకి రావడం జరిగింది, చాలా బాగుందండి. మొత్తం మీద మీ అభిప్రాయం కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ బడ్జెట్ నో ట్యాక్స్ అని చెప్పారు, దాని మీద అవును, దానికైతే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారండి. మరి 12 lakhs వీళ్ళ వరకు ట్యాక్స్ లేదని చెప్పారు ఆవిడ. అంతవరకు అయితే బాగుంది. కొత్త కంపెనీలు రావడం ఇవన్నీ కూడా అందరికీ ఉపకారంగానే ఉంది కదండి. ఇప్పుడు నేను పని చేసుకున్నానంటే ఆ కంపెనీ వాళ్ళు ఏదో వర్క్ వస్తుంది, ఇక్కడ వాళ్ళకి జాబ్లు వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు అచితాపురం ఉందంటే నేను ఎందుకు వచ్చాను, ఈ కంపెనీలు ఉండడం వల్లే కదండి. ఎక్కడ చూసినా ఒరిస్సా నుంచి అండి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి ఎన్నో వందల మంది అండి ఇక్కడ బతుకుతున్నారు. బాగుంది సార్, చాలా ఇప్పుడు ఏదో అమ్మడని 15 ఏళ్ళు వేసినంత మాత్రం అది ఎంతవరకు అండి. ఇప్పుడు ఇది మాకు వస్తూ ఉంటుంది కదండి, మనకు పని ఇచ్చేస్తే అది వేరే అండి. ఇంకా మనం సంపాదించుకుంటాం. నా పేరు మాధవ్. మాధవ్ పథకాలంటే ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ అవ్వలేదు కదా, ఇప్పుడు అన్నీ ఇదవ్వాలి కదా, కొన్ని సెట్టింగ్ అవ్వాలి కదా. అప్పుడు పాతవి జగన్ ఏంటంటే ఆడు కొన్ని అన్నీ ఇచ్చేవాడు, మరి ఇప్పుడు ఇతను ఏంటంటే ఇప్పుడు అనుకున్నవన్నీ ఇంకా టైం పడుతుంది కదా ఇవ్వడానికి. అన్న మీ పేరు? నా పేరు అర్జున్ అండి. పీపుల్కి ఎలా ఉంటుందంటే పథకాలు కావాలి, మన అంటే ఎడ్యుకేటెడ్కి వెళ్ళాలంటే మామూలుగా అప్పులు ఏమి ఉండకూడదు, డెవలప్మెంట్ కావాలి. సో నన్ను అడిగితే పూర్ పీపుల్కి ఉండాలా, డెవలప్మెంట్కి ఉండాలి. అనవసరమైన పథకాలు ఇచ్చి వేస్ట్ చేయడం బదులు కొన్ని మంచివి ఇచ్చేసి, కాకపోతే సర్వేలు కూడా ఏంటంటే మ్యాక్సిమం మన దరిద్రాన్ని మనం మోసుకున్నట్టుంది. ఎందుకంటే కారు ఉన్నాడు కూడా రేషన్ కార్డు ఉంటుంది. సో వాళ్ళు మనం క్లియర్ చేయలేకపోతున్నాం. వాళ్ళు కారులో వచ్చి పెన్షన్ తీసుకుంటున్నాడు, వాడు మనం క్లియర్ చేయట్లేదు. సో డెవలప్మెంట్ అంటే నన్ను అదే అనుకుంటున్నాను నేను. మనకు డిప్యూటీ సీఎం గారి పాలన ఎలా ఉంది? ఆయన బాగానే ఉంది ఆయనది. ఆయన పనితీరు ఎలా ఉంది, అంటే ఎవరు బాగా చేస్తున్నారంటారు? కాకపోతే ఆయన పనితీరు బాగానే ఉంది కానీ ఇంకా గ్రిప్ రావట్లేదు ఇంకా ఆయనకి. ఆయనే అన్సాటిస్ఫైగా ఉన్నాడు, ఏంటిది ఎలా అవుతుంది అనేసి ఆయన సాటిస్ఫై లేడు. చాలాసార్లు ఇది ఏంటంటే ఏంటి ఇలా అవుతుంది ఆయనే డిసప్పాయింట్గా ఉన్నాడు. సమ్ టైమ్ ఆయన బయటకు వచ్చినా వచ్చి నచ్చక చేయాల్సి ఉందండి. ఇప్పటికీ అంటే వెబ్సైట్లో అవ్వట్లేదు అంటున్నారు, తర్వాత కొత్తగా పథకాలు రాయడానికి అవ్వట్లేదు అంటున్నారు. అది ఎక్కడ లోపం అనేది మనకు తెలియదండి. అయితే నా విషయం ఏంటంటే అలాంటి కొన్ని మ్యాండేటరీ పథకాలని కొంచెం ఈ గవర్నమెంట్ అనేది ఫాలోఅప్ చేసుకుంటే బాగుంటుందండి. బాగానే ఉందండి, అందరికీ బాగా నచ్చుతుంది కూడా. ఆ జనాల్లో తిరుగుతున్నారండి, అంతా మంచిగా చేయాలని చేస్తున్నారు. కానీ మ్యాండేటరీ పథకాలు కొంచెం చూసుకొని చేస్తే నా ఒపీనియన్. ఇంతకుముందు నేను వచ్చిన ఇక్కడ
ఇక్కడ 6 months అయింది సార్ నేను వచ్చి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్లు గట్ట మార్పులు గట్ట అయ్యాయండి. ఇంతకుముందు రోడ్లు గట్ట దారుణంగా ఉండి ఇప్పుడైతే చాలా వరకు రోడ్లు గట్ట మార్పు. నేనైతే ఇంతకుముందు హైదరాబాద్లో చేశాను సార్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత జాబ్ మానేసి ఇక్కడ లీ ఫార్మాలో చేస్తాను. ఇక్కడ థ్యాంక్ యూ.